పొద్దున్నే రంగారెడ్డి జిల్లా ఉలిక్కి పడింది. అభం శుభం తెలియని చిన్నారులతో కలిపి 6గురిని దారుణంగా హత్య చేశాడో దుర్మార్గుడు. ఈ ఉన్మాద ఘటన షాబాద్ మండలం దైపాలగూడలో అర్ధరాత్రి జరిగింది. గ్రామానికి చెందిన రాజ్ కుమార్ అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను లైంగికంగా వేధించాడు. దాంతో బాలిక కుటుంబ సభ్యులు మే 16న రాజ్ కుమార్ మీద పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. పోక్సో కేసు కింద రాజ్ కుమార్ను పోలీసులు మే 26న అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్న రాజ్ కుమార్ నిన్న బెయిల్ మీద బయటకొచ్చాడు. తన మీద కేసు పెట్టిన వారి మీద కక్ష పెంచుకున్న రాజ్ కుమార్ ఉన్మాదిలా మారిపోయాడు. వారిపై పగ తీర్చుకోవాలన్న కసితో బాధితురాలి ఇంటికి చేరుకున్నాడు. బాధితురాలి తల్లి నానమ్మలను బెదిరించి బాలికను ఊరి శివార్లోకి లాక్కెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారం చేసి కత్తితో గొంతు కోసి చంపాడు. అనంతరం మరోసారి బాలిక ఇంటికొచ్చి తనపై కేసు పెట్టడానికి కారణమైన బాలిక తల్లి నానమ్మలను అదే కత్తితో పొడిచి చంపాడు. ఆ తర్వాత భార్యకు ఫోన్ చేసి పిల్లలను చూడాలని ఉందని చెప్పడంతో ఇంట్లోకి రానిచ్చింది భార్య సరిత. ఇంట్లోకి రాగానే 7 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య సరితను 5 ఏళ్లలోపున్న కుమారులు పరీక్షిత్, దైవక్షిత్లను దారుణంగా కత్తితో గొంతు కోసి చంపాడు. అనంతరం ఈ మారణ హోమం గురించి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. తాను కూడా మరి కాసేపట్లో చనిపోతున్నానని తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సిపి తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్లు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితుడి కోసం డాగ్ స్క్వాడ్తో జల్లెడ పడుతున్నారు. రేవంత్ రెడ్డి పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా గాడి తప్పాయి. నిత్యం ఎక్కడో చోట ఆడబిడ్డలపై అత్యాచారాలు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. మహిళలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ క్రమంలో తెలంగాణలో క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోతుంది. పోక్సో కేసులు దేశంలో 6% నమోదైతే ఒక్క తెలంగాణలోనే 16% పోక్సో కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో 28.9% అత్యాచారాల సంఖ్య పెరిగింది. సగటున రోజుకు 8 అత్యాచారాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో క్రైమ్ రేటు ఏకంగా 41% పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తూ కేసీఆర్ సర్కారు నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ను రేవంత్ రెడ్డి తన రివ్యూల కోసం వాడుకుంటున్నాడు. దాంతో పోలీసులు రేవంత్ కార్యక్రమాలపైనే దృష్టి సారిస్తూ భద్రతను పూర్తిగా గాలికొదిలేశారు. మరోపక్క పోక్సో కేసులు నమోదైనా తన అనుయాయులకు మాత్రం అండగా నిలుస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. అందుకు ఉదాహరణే కేంద్ర మంత్రి కొడుకు అయిన బండి భగీరథ్ కేసు. మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో అరెస్టైన బండి భగీరథ్ను అతి కష్టం మీద అరెస్ట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. నిందితుడిపై బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసిన 10 రోజుల తర్వాత అదుపులోకి తీసుకుంది. ఈ 10 రోజుల్లో నిందితుడిని రేవంత్ సర్కారు కాపాడుతూ వచ్చింది. అరెస్ట్ అయిన తర్వాత కూడా కోర్టు ముందు సరైన వాదనలు వినిపించకుండా పోలీసులు నిర్లక్ష్యం చేస్తారు. పోలీస్ కస్టడీ విషయంలోనూ అదే నిర్లక్ష్యం వహించారు. జైల్లో ఉండగా మధ్యంతర బెయిల్తో కొన్ని రోజులు బయటే గడిపాడు. అనంతరం భగీరథ్కు బెయిల్ ఇచ్చి బయటకు వదిలేశారు.
అయితే రాజకీయ ఒత్తిళ్ల కారణంగా పోక్సో చట్టం నిర్వీర్యమవుతోందని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. పోక్సో కేసులో అరెస్టైన నిందితులను బయటకు వదిలితే షాబాద్ లాంటి ఉన్మాద ఘటనలు జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులు బాధితులపై ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడితే బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నారు. అందుకే పోక్సో నిందితులకు బెయిల్ ఇవ్వకుండా కేసు తేలే వరకు జైల్లోనే ఉంచాలని పౌర సమాజం నుంచి డిమాండ్ వస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందజేస్తారు. భాస్కర్, అభంశుభం తెలియని చిన్నారులతో సహా మొత్తం 6గురిని హత్య చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రస్తుతం నిందితుడు ఎక్కడున్నారు? పోలీసులు ఏమంటున్నారు? రంగారెడ్డి జిల్లాలో తెల్లవారుజామునే ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది. పూర్తిగా ఒక సైకోలా బిహేవ్ చేసినటువంటి వ్యక్తి షాబాద్ లో 6గురిని హత్య చేసి పారిపోయినటువంటి పరిస్థితి. నిందితుడిపై గతంలో పోక్సో కేసు ఉన్నట్టుగా గుర్తించినటువంటి పోలీసులు నిందితుడు చెరల్లో ఉన్నట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. కానీ దానిపైన ఇంకా అధికారికంగా తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం షాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫ్యూచర్స్ తరుణ్ జోషి మాట్లాడుతూ పూర్తి వివరాలను వెల్లడించారు. నిందితుడు రాజ్ కుమార్ 28 సంవత్సరాలు. ఆయన భార్య తన భర్తతో కలిసి తన భార్యతో కలిసి 2 పిల్లలతో పాటు ఆమె దేవాలగూడ అనేటువంటి విలేజ్ లో వాళ్ళ నివాసం ఉంటున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో జరిగినటువంటి 6 మంది దారుణ హత్యకు సంబంధించి స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘోరానికి ఒడిగట్టినటువంటి నిందితుడే స్వయంగా తన తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడం పట్ల అందరూ షాక్ గురవుతున్నట్టు తెలుసుకుంటున్నాను. ఆపై తాను కూడా చనిపోతానంటూ ప్రకటించి పోలీసులకు ఇక ఎక్కడ ఉన్నారనేటువంటి సమాచారం తెలియడానికి 2 వేరు ప్రాంతాల్లో మృతదేహాలు పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం గుర్తించారు. నిందితుడు అత్యంత కిరాతకంగా ఈ మారణ హోమానికి పాల్పడినట్టుగా గుర్తించారు. ఒక ప్రాంతంలో 3 మరో ప్రాంతంలో 1 షాబాద్ లో 2 చంపినట్టుగా గుర్తించారు. నేను 6 మందిని మర్డర్ చేశానంటూ ఒకే చోట 3 మరొక చోట 3 హతమార్చానంటూ తల్లిదండ్రులకు ఫోన్ కూడా చేశారు. నేను కూడా చచ్చిపోతున్నా అంటూ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు అయితే పూర్తిగా ఈ అంశానికి సంబంధించి ఏం జరిగింది అనేటువంటి దాని పట్ల విచారణ కొనసాగిస్తున్నారు. విచారణలో భాగంగా ఇంకా పూర్తి విషయాలు కొత్త విషయాలు కూడా బయటకు వచ్చే వ్యవహారం కనిపిస్తోంది. ఈ మొత్తం అంశంలో అసలు ఏం జరిగిందనేటువంటి వివరాల్లోకి వెళ్తే 6గురిని చంపినటువంటి రాజ్ కుమార్ పైన గతంలో ఎవరైతే ఒక మైనర్ బాలిక ఉందో ఆమె పోక్సో కేసు నమోదు చేసింది. షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో భార్య 2 పిల్లలతో నివాసం ఉన్నటువంటి రాజ్ కుమార్ ఆ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడం పట్ల గతంలో పోయిన నెల 16వ తారీఖు షాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి తమపై పూర్తిగా కోపం పెంచుకున్నటువంటి రాజ్ కుమార్ అప్పటి నుంచి కూడా అబ్స్కాండింగ్ ఉండి చేవెళ్ల కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొచ్చాడు. ఆ యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత అప్పటికి బాధితురాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను తీవ్రంగా వేధించేటువంటి ప్రత్యేకంగా కొనసాగిస్తున్నటువంటిది ప్రస్తుతం వారి మేనమామ చెబుతాం టీవీస్ తో మాట్లాడించారు. కానీ పోలీసులు చేసినటువంటి తప్పుల వలన ఇవాళ 6గురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇది క్లియర్ గా పోలీసుల నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే అట్లాంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తి తనను ఈ సంపుతాలను బెదిరించడానికి అంశాలను కూడా చెప్పినట్టుగా వాళ్ళు చాలా లైట్ గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దాని వలన ఇవాళ 6గురి ప్రాణాలు గాల్లో కలిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిందితుడు ఇప్పటికే తెరల్లో అంటే యాంటిసిపేటరీ బెయిల్ లో ఉన్నాడు. ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారంలో భార్య 2 పిల్లల్ని కూడా మైనర్ 2 సంవత్సరాల పాప 5 సంవత్సరాల బాబుని కూడా చంపేసి అక్కడి నుంచి నేరుగా బాధితురాలకు సంబంధించినటువంటి ఊరికి చేరుకొని ఆ ఊర్లో ముందుగా అక్కడ పడుకున్నటువంటి ఫస్ట్ బాధితురాలి కళ్ళుని కత్తితో గొంతు కోయడమే కాకుండా అక్కడి నుంచి అక్కడే పక్కన పడుకున్నటువంటి అమ్మమ్మను కూడా గొంతు కోసి అక్కడికక్కడే చంపి బాలికను మాత్రం అక్కడి నుంచి తీసుకొని వేరే తాను చాలా ప్రాపర్ అయినటువంటి గ్రామానికి తీసుకొచ్చి అక్కడ ఆమెను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి బండరాళ్లతో కొట్టి చంపినట్టుగా గుర్తించారు. చిట్యాల రుక్కమ్మ అనేటువంటి అమ్మమ్మ, చిట్యాల లక్ష్మి అనే 45 సంవత్సరాల తల్లితో పాటు మైనర్ బాలిక 15 సంవత్సరాలను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశాడు. ఇక భార్య పార్వతి సవితను 30 సంవత్సరాలు, 2 3 సంవత్సరాల బాబు, 2 సంవత్సరాల పాప వాళ్ళను కూడా అతి కిరాతకంగా కత్తితో ఇంట్లోనే ఎత్తుపోయిన మంచం మీద పొడిచి చంపేసి అక్కడి నుంచి పారిపోయినట్టుగా చెప్తాను. అసలు ఈ మొత్తం ఇన్సిడెంట్ కి సంబంధించి గతంలో నమోదైనటువంటి షాబాద్ లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి
16/5/2026 ఈ కేసు నమోదైనట్టుగా చెప్తా ఉన్నారు. బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఆమె రెగ్యులర్ గా కాలేజీకి వెళ్ళేటువంటి బస్ స్టాప్ దగ్గర ఉండి ఆమెను వేరే పేరుతో వేధించిన సందర్భంలో కేసు నమోదు చేశారు. కానీ కేసు నమోదు చేసినటువంటి పోలీసులు వాళ్ళ వాడికి సంబంధించినటువంటి ఇష్యూని మాత్రం, వాడు ఏం చేస్తున్నాడు అనేటువంటి ఇష్యూని మాత్రం గుర్తించలేకపోయారు. ఆ కేసు నమోదైనటువంటి విషయం తెలుసుకున్నటువంటి రాజ్ కుమార్ చేవెళ్ల కోర్టులో 5 రోజుల తర్వాత న్యాయవాదులు అప్రోచ్ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని బయటికి వచ్చి దర్జాగా బయట తిరుగుతున్నారు. కానీ కొద్దిసేపటి క్రితం తరుణ్ జోషి మీడియాతో మాట్లాడుతూ ఆయన కౌన్సిలింగ్ ఇచ్చాము, 5 సార్లు పిలిచారు చెప్తున్నారు. నేనేమో మాత్రం మమ్మల్ని పిలవలేదు, కనీసం కౌన్సిలింగ్ లేదు, మాకు ఈ అంశం పట్ల ఎక్కడా కూడా సమాచారం చెప్పలేదు. పోలీసుల నిర్లక్ష్యం వలన ఇవాళ మా మేనకోడలతో సహా పూర్తిగా మా తల్లి, మా అమ్మ చనిపోయినటువంటిది తీవ్రంగా ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే బాధితురాలి తండ్రి స్ట్రోక్ తో చనిపోయాడు. ఆ స్ట్రోక్ తో చనిపోయినటువంటి తండ్రికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా రాజ్ కుమార్ మొత్తం ఉంది అనేటువంటిది బాధితురాలి మేనమామ ఆరోపిస్తున్నాడు. ఆయన చంపేసి దాన్ని హత్య చేసి ఆత్మహత్యగా అంటే స్ట్రోక్ లాగా చిత్రీకరించాడు అనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి పోలీసులు మాత్రం దీని పట్ల ఎట్లా రెస్పాండ్ అవుతారో. కానీ ఇవాళ నగరం నిద్ర లేవక ముందే జరిగినటువంటి షాబాద్ లో హత్యలైతే తీవ్ర కలకలం రేపాయి. ఈ మొత్తం ఇన్సిడెంట్ లో పోలీసుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కమిషనరేట్ గా కొత్తగా ఏర్పడి వాళ్ళ పరిపాలన కోసం పోలీస్ స్టేషన్లను ఆధునీకరించి వాళ్ళకి కొత్తగా పెద్దగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు చిన్నగా ఏర్పాటు చేసి తెచ్చినప్పటికీ ఎక్కడా కూడా పోలీసుల సూపర్విజన్ లేకపోవడం, ఉన్నతాధికారులు కేవలం లంచాలకు మాత్రమే పరిమితం కావడంతో వాళ్ళ పోక్సో కేసులు ఎదురు బహిరంగంగా బయట తిరగడం నేరుగా తనను ఎవరు ఏం చేయలేదని 6 చంపి వాళ్ళ మరణ మృదంగాన్ని పోలీసులటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక సైకోలాగా తయారై ఇవాళ 6 ప్రాణాలను పుట్టను పెట్టుకున్నటువంటి రాజ్ కుమార్ ప్రస్తుతానికి అబ్స్కాండెంట్గా ఉన్నాడు. ఆయన ఫోను స్విచ్ ఆఫ్ చేసి అక్కడే ఫోన్ పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా అధికారులు చెప్తున్నారు. మొత్తం ఇన్సిడెంట్ సంబంధించి పోలీసులు మాత్రం తీవ్రంగా ఈ కేసును పక్కగా పట్టించడానికి మాత్రం స్పష్టంగా ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యవహారం అయితే కనిపిస్తోంది. ఈ ఇన్సిడెంట్ లో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో తీవ్ర కలకలం జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఇటు డిప్యూటీ సీఎం సంస్థ అనేది. అంతేకాకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆయన కూడా సంఘటనా స్థలానికి బయలుదేరారు. అక్కడ ఏం జరిగింది అనేటువంటి వివరాలు నేరుగా తెలుసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా ఇవాళ చనిపోయినటువంటి కుటుంబాలకు ఇవాళ ఒక సైకోలాగా రాజ్ కుమార్ ప్రవర్తన పట్ల గుర్తుపట్టకపోవడం, ఆ తర్వాత జరిగినటువంటి అనేక ఇన్సిడెంట్స్ లో పోలీసులు వారికి సహకరించడం, తద్వారా ఇవాళ 6 ప్రాణాలైతే ముక్కలు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం అంశంలో పూర్తిగా పోలీసుల నెగ్లిజెన్స్ కనిపిస్తోంది. ఒక పోక్సో కేసులో ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి దశలను పోక్సో కేసు ఉపయోగించుకుని దాని ద్వారా బయటపడ్డటువంటి నిందితుడు కేవలం ఆ మైనర్ బాలికను హరాస్ తీసుకున్నటువంటి సందర్భంలో కేవలం ఆ సెక్షన్లను ఉపయోగించుకొని కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేలాగా ప్రవర్తించినటువంటి తీరులో పోలీసులు తప్ప న్యాయస్థానాలకు సరిగా ఈ విషయం అర్థం కాలేదా, లేకుంటే న్యాయస్థానాలను పక్కదో పట్టించేలాగా ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు వాదించడం పట్ల ఇవాళ అంత పెద్ద సైకో బయట తిరిగి 6 ప్రాణాలను బలిగొన్నాడా, లేదంటే న్యాయస్థానం తీర్పును ప్రజా కోర్టులో ఎట్లా చూడాల్సినటువంటి అవసరం ఉందో అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా ఇది కంప్లీట్ గా తెలంగాణ పోలీసుల ఫెయిల్యూర్, హెచ్ఎఫ్సీకి సంబంధించినటువంటి కమిషనర్ ఫెయిల్యూర్, డీసీపీకి సంబంధించినటువంటి ఫెయిల్యూర్, అక్కడ లోకల్ గా ఉన్నటువంటి అధికారుల ఫెయిల్యూర్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒక పోక్సో కేసు నిందితుడు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని ప్రజాగా బయట తిరుగుతూ ఆ ఉన్నటువంటి బాధిత కుటుంబ సభ్యులను బెదిరించడమే కాకుండా కౌన్సిలింగ్ కు పిలిచినటువంటి సందర్భంలో నెగ్లిజెన్సీగా మాట్లాడిన సందర్భంలో పోలీసులు సహకరించడం, ఇవాళ కాకి యూనిఫామ్ వేసుకున్నటువంటి పోలీసులు దొంగల్లాగా లంచగొండలకు, దుర్మార్గులకు, దేశద్రోహులు లాంటి ఉగ్రవాదులు లాంటి వ్యక్తులకు ఇట్లాంటి ఊడిగం చేస్తా ఉంటే తెలంగాణ పోలీసులకు కీర్తి ఎంత అపకీర్తి అవుతుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. నిజంగా దీని పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే పోలీసులు కమిషనర్ ను సస్పెండ్ చేయాలి. అక్కడి నుంచి సస్పెండ్ చేసి ఆయనపై డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి. నిజంగా ఇవాళ రాష్ట్రంలో హోంమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి శాతగాని తనం వల్ల ఆయనకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి హోంమంత్రి కావడంతో శాఖల పేర్లతో ఆయన శాఖలు మెయింటైన్ చేస్తున్నామని చెప్పి ఆయన 10 శాఖలు దగ్గర పెట్టుకుని ఆ 10 శాఖలను జరుగుతున్నటువంటి అస్తవ్యస్తాలను గుర్తించలేక
ఇవాళ ఫ్యూచర్ సిటీ కమిషనర్ ఫెయిల్యూర్ వల్ల 6 ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి. ఆ కమిషనర్ పరిస్థితిలో పనిచేస్తున్నటువంటి డీసీపీ, ఇన్స్పెక్టర్, ఎస్ఐ, కానిస్టేబుల్ తో సహా ఈ కేసును కోర్టుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తుల వరకు ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదు అసలు ప్రభుత్వం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఇవల్ల కేవలం ఇది ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ వల్ల 6 ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఒక సైకో విచ్చలవిడిగా బయట తిరుగుతున్నటువంటి పరిష్కరిస్తాను. నిజంగా గతంలో తెలంగాణ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్భంలో లాండ్ ఆర్డర్ విషయంలో ఫ్రెండ్లీగా ఉన్నటువంటి పోలీసులు లాండ్ ఆర్డర్ విషయంలో మాత్రం చాలా కీలకంగా వ్యవహరించారు. ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఒక్కటి మచ్చులకు జరిగినా కూడా దాని పట్ల అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ చేస్తూ ప్రజలు అప్రమత్తం చేయడం కాకుండా బాధితుల పట్ల న్యాయం చేసే విధంగా పోలీసులు ఉన్నారు. కానీ మన పోలీసులు ఆ కాకి యూనిఫామ్ ని అద్దెకి తీసుకొచ్చినట్టుగా బిహేవ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చేతగా పోలీసులు దీనిపైన అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి, దీన్ని సూపర్వైజ్ చేయలేనటువంటి కమిషనర్, ఈ ముగ్గురు దీని ఫెయిల్యూర్ వల్ల ఇవాళ 6 అమాయకులైనటువంటి మైనర్లతో పాటు 3 మైనర్లు, 3 మేజర్లు వాళ్ళ ప్రాణాలు అయితే కోల్పోయి ఇవాళ ఒక సైకో విధంగా సృష్టించినటువంటి సరిగ్గా 1 రోజులు కూడా కాలేదు, కేవలం 20 రోజుల కాలంలో యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని పక్కా స్కెచ్ తో ఆయన అక్కడికి వచ్చి దాడి చేసి చంపే వరకు 2 ఊర్ల పరిసర ప్రాంతాలకు వెళ్ళి దాడి చేసి చంపే వరకు కూడా ఏదంటే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ ఉంది అర్థం చేసుకో. అది కూడా బాధితులు చంపినటువంటి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పినటువంటి తర్వాత షాబాద్ పోలీసులు మేలుకోవడం, ఆ తర్వాత ఫ్యూచర్ సిటీలో ఎక్కడో కొగర్కరంలో ఉన్నటువంటి ఫ్యూచర్ సిటీ కమిషనర్ బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికి ఇప్పటికే రాష్ట్రం కాదు దేశం బార్డర్ కూడా దాడేటువంటి వ్యవస్థలో వాడు నిందితుడు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని పట్ల చిత్తశుద్ధినటువంటి పోలీసు అధికారులు, గతంలో అనుభవంతో పనిచేసి రిటైర్ అయినటువంటి అధికారులు, నిజంగా ఇవాళ తెలంగాణ పోలీసు వ్యవస్థ ఎంత అత్యంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. దాన్ని భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఇట్లాంటి పోలీసు అధికారులపై కమిషనర్ పరిధితో సహా అందరిపైన డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి. తర్వాత ఈ బాధితులకు ఎవరైతే ఈ బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వాళ్ళను తక్షణమే విధుల నుంచి తొలగించాలనేటువంటి ఉద్దేశంతో ప్రస్తుతం షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట 3 గ్రామాలకు చెందినటువంటి బాధితులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.